రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ప్రస్తుత పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. కేంద్ర కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ప్రస్తుత పరిణామాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, విజయ చంద్రిక, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. అయితే సుదీర్ఘంగా జరిగినటువంటి భేటీ తర్వాత రాష్ట్రపతి కార్యాలయం సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈ యొక్క సమాచారాన్ని పంచుకుంది. అయితే రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ప్రధాని మోదీ మర్యాద పూర్వకంగా కలవటమైంది అని మాత్రమే అందులో పేర్కొన్నారు. అంతేకాకుండా విజయచంద్రిక, ఇటీవల మోల్డోవా, నార్త్ మెసిడోనియా, రొమేనియాల్లో వారం రోజుల పాటు సాగినటువంటి విజయవంతమైనటువంటి పర్యటన ముగించుకొని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం తిరిగి వచ్చినటువంటి కొద్ది రోజులకే ఈ సమావేశం జరగటం అన్నది గమనార్హమని చెప్పొచ్చు. అయితే రాష్ట్రపతితో ప్రధాని సుదీర్ఘంగా భేటీ కావటం, పార్లమెంట్ సమావేశాల సరళి, ఖాళీగా ఉన్నటువంటి శాఖల భర్తీ తదితర అంశాలను పరిశీలిస్తే త్వరలోనే కేంద్ర మంత్రివర్గ విస్తరణ లేకపోతే కేంద్ర కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ మేరకు త్వరలోనే ఒక అధికారిక స్పష్టత కూడా వచ్చే అవకాశం ఉంది. గత 10 ఏళ్ల పరిపాలన శైలిని పరిశీలిస్తే ప్రధాని మోదీ ఎప్పుడు కూడా మంత్రుల పనితీరు ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి డెలివరీ సరిగ్గా లేని శాఖల్లో మార్పులు చేయడం, యువ నాయకులకు లేదా కొత్త ముఖాలకు బాధ్యత అప్పగించడం నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఎప్పుడు కూడా కేబినెట్ విస్తరణ జరగలేదు. బహుశా విదేశీ పర్యటన ముగించుకొని రాష్ట్రపతి ఢిల్లీకి వచ్చిన నేపథ్యంలో మర్యాదపూర్వకంగా జరగవచ్చు. అయితే ఈ సందర్భంగా అన్ని విషయాలు, పార్లమెంట్ సమావేశాలు తరలి, అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి శాఖల భర్తీ, వీటన్నిటిపై కూడా చర్చ జరిగినట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన వెంటనే ఈ యొక్క కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉంటుందని బీజేపీకి చెందినటువంటి అధికారిక వర్గాలు చెప్తున్నాయి. కాదు, మధ్యలోనే అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. నీట్ పరీక్ష వివాదం, విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామా చేయడం, రాష్ట్రపతి ఆమోదించడం కూడా మనకు తెలిసిందే. అంతేకాకుండా మరో 2 మంత్రుల రాజీనామాలను కూడా రాష్ట్రపతి ఇటీవల ఆమోదించారు. కేబినెట్ లో ఖాళీల సంఖ్య కూడా పెరిగింది. పలువురు సీనియర్ మంత్రులు ప్రస్తుతం 1 కంటే ఎక్కువ కీలక శాఖలు నిర్వహిస్తున్నారు. పాలనా పరంగా కూడా కొంత కష్టంగా ఉందని కూడా చెప్తున్న నేపథ్యంలో ఈ యొక్క కేబినెట్ విస్తరణ పైన ప్రధానంగా వీరి మధ్య చర్చ జరిగి ఉండొచ్చు అన్నది బీజేపీ నేతలు చెప్తున్నట్టు మాట. ఏదైనా దీనికి సంబంధించి 1-2 రోజుల్లో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. చంద్రిక. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.